Hello everyone. Welcome to my channel Raman Educational Academy. సో ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ లో ఓకేనా, మనకు ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా 2024 ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో జరిగాయో, సో అందులో ప్రతి షిఫ్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు ప్రతి షిఫ్ట్లో కనిపిస్తూ ఉంటా ఉంటాయి. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇన్ కేస్ ఫర్దర్గా జరిగే ఎస్ఎస్సి జీడీ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి మోడల్స్ వస్తే ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. కంప్లీట్గా చూడండి, 1 మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. రైట్, ఫస్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 0.3 బార్ అని ఇవ్వడం జరిగింది. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంది, 3 అనే నెంబర్ ఉంది. పాయింట్ తర్వాత 3 అనే నెంబర్ ఉంది, అది ఫస్ట్ తీసుకున్నా. బై డినామినేటర్లో ఏం తీసుకుంటున్నా అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటుందో అన్ని 9s తీసుకుంటున్నా. పాయింట్ తర్వాత ఒక నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. పాయింట్ తర్వాత ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో తీసుకున్నా. బై డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉందో ఒక 9s తీసుకున్నా. ఒక 3 అనే నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ క్యాన్సల్ అవుతుంది కదా 3తో 1 టైం, 3తోని 3 టైమ్స్, అంటే ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చింది, 1/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అవి న్యూమరేటర్లో రాస్తాం. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 6, 4 అనే నెంబర్ ఉంది, అది న్యూమరేటర్లో రాస్తాం. మరి డినామినేటర్లో ఏం తీసుకుంటాం, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంటే అన్ని 9s తీసుకుంటాం. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి ఏం చేసినాం, 2 9s తీసుకున్నాం. క్లియర్ కదా. సో మన ఆన్సర్ ఎంత, 64/99. ఏదైనా నెంబర్తో క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేస్తాం, లేదు అనుకుంటే హ్యాస్టీస్ అలానే రాస్తాం. సో ఇది ఏ నెంబర్తో క్యాన్సల్ అవ్వదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దాన్ని అలానే రాస్తున్నాను. సో మన ఆన్సర్ 64/99. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 0.17 బార్. ఓకేనా, పాయింట్ తర్వాత 1 ఉంది, 7 ఉంది, బట్ 7 మీద మాత్రమే బార్ ఉంది, 1 మీద బార్ లేదు. సో మనకు తెలిసిన ప్రాసెస్ చేద్దాం. ఏం చెప్పినాం, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ న్యూమరేటర్లో రాయండి. సో పాయింట్ తర్వాత 17 ఉంది కాబట్టి ఆ 17 అనేది న్యూమరేటర్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి అబ్జర్వ్ చేస్తే ఇదో లాస్ట్ థర్డ్ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్కి ఈ థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి నెంబర్ మీద మనకు బార్ ఉంది, కానీ ఇక్కడ 7 మీద మాత్రమే బార్ ఉంది. అవునా కాదా? మరి దేని మీద బార్ లేదు, 1 మీద బార్ లేదు. ఎక్కడైతే బార్ లేదో, ఏ నెంబర్ మీద అయితే బార్ లేదో దాన్ని మైనస్గా రాసుకుంటాం. ఒకటే నెంబర్ 1 అనే నెంబర్ మీద బార్ లేదు కాబట్టి -1. ఓకేనా, నెక్స్ట్ డినామినేటర్ ఆల్రెడీ మీకు తెలుసు. ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s తీసుకుంటాం. ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. క్లోజ్. మళ్ళీ చెప్తున్నా, పాయింట్ తర్వాత 17 అనే నెంబర్ ఉంది, యాసిస్ రాసేసిన. పాయింట్ తర్వాత 17 ఉంది, అక్కడే రాసేసిన. ఎక్కడైతే బార్ లేదో ఆ నెంబర్ని మైనస్ చేయండి. నెక్స్ట్ డినామినేటర్లో ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. క్లియర్. నెక్స్ట్ 17 - 1 అంటే 16 వస్తుంది. 16/90. ఏదైనా నెంబర్తో క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయండి. 2 8s. ఓకేనా, నెక్స్ట్ 245. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 8/45 అనేది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 0.42 బార్. ఫస్ట్ పాయింట్ తర్వాత ఏదైతే నెంబర్స్ ఉంటాయో అవి న్యూమరేటర్లో రాస్తాం. మనకు ఎక్కడైతే బార్ లేదు దాన్ని మైనస్గా రాస్తాం. 4 మీద బార్ లేదు కదా, సో కాబట్టి అది మైనస్గా రాస్తాం. బై డినామినేటర్లో ఏం రాస్తాం, ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది, 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s. ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. క్లోజ్. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ రాస్తున్నా 420/990 అండ్ 0 0 క్యాన్సల్ అవుతుంది. ఓవరాల్గా 42/99 అనేది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. 0.27 బార్ అని ఉంది. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ న్యూమరేటర్లో రాస్తాం. ఎక్కడైతే బార్ లేదో దాన్ని మైనస్గా రాస్తాం. బై డినామినేటర్లో ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s తీసుకుంటాం. ఒకే నెంబర్ పైన బార్ ఉంది కాబట్టి ఒకే 9. ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదో అన్ని 0s తీసుకుంటాం. 1 నెంబర్ మీద బార్ లేదు కాబట్టి 1 0. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 25/90. ఓకేనా,
నెక్స్ట్ ఏదైనా క్యాన్సల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేదనుకుంటే మీకు ఆప్షన్స్లో త్రో ఆప్షన్ ఇదే నెంబర్ డైరెక్ట్గా ఉంటే ఇదే నెంబర్. ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ అవుతుందా అనుకుంటే ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది? 5తో క్యాన్సిల్ అవుతుంది కదా. 5తో 5 టైమ్స్ 5 1s 5 8s అంటే 5/18 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఇక్కడ 0.435 మీన బార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎన్ని నెంబర్స్ అయితే పాయింట్ తర్వాత ఉంటాయో అది న్యూమరేటర్ లో రాస్తాం, ఎక్కడైతే బార్ లేదో దాన్ని మైనస్ గా రాస్తాం. నెక్స్ట్ డినామినేటర్ లో ఎక్కడైతే మనకు బార్ ఉందో, ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉందో అన్ని 9s రాసుకుంటాం, ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదో అన్ని 0s తీసుకుంటాం. క్లియర్? సో ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్? 431/990 అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, ఇది కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ సిక్స్త్ ప్రాబ్లంకి ఈ మిగతా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్కి సో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చూడండి ఒకసారి. ఇంతకుముందు అన్ని కూడా 0 పాయింట్ అని వచ్చింది, కానీ ఇక్కడ నెంబర్ వచ్చింది, మీరు చూడండి. సో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని హ్యాష్టీజ్గా రాద్దాం ఫస్ట్ 4. ఓకేనా? దానివల్ల నో ప్రాబ్లం, మనకి ఏ యూజ్ లేదు. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ తీసుకుంటున్నా. ఇక మీకు తెలుసు ఆల్రెడీ పాయింట్ తర్వాత ఉంది ఏముంటుంది, పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ అన్ని న్యూమరేటర్లో రాస్తాం, ఎక్కడైతే బార్ లేదో దాన్ని మైనస్గా రాస్తాం. మీకు తెలిసిన విషయమే. ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉంటే అన్ని 9s, ఎన్ని నెంబర్స్ పైన బార్ లేకపోతే అన్ని 0s. ఏదైనా పాయింట్ తర్వాతనే తీసుకోవాలి. పాయింట్ తర్వాత ఓవరాల్గా 567. ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదంటే 1 నెంబర్ మీద లేదు పాయింట్ తర్వాత, కాబట్టి -5. 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 99. ఒక నెంబర్ మీద లేదు కాబట్టి ఒక 0. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, ఇక్కడ రాస్తున్నా చూడండి. 567కి 5కి డిఫరెన్స్ ఎంత? 562/990. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది కదా. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 562/990 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి 7 యాసిడ్ ఎట్లుందో అటు నేను రాస్తున్నా. మనం ఏదైనా ఫ్రాక్షన్ రాస్తున్నామంటే అది పాయింట్ తర్వాత నెంబర్ను మాత్రమే ఫ్రాక్షన్ రాస్తాం. పాయింట్ తర్వాత ఓవరాల్గా 8964 ఉంది. ఎన్ని నెంబర్స్ మీద లేదు? మనకి 8 అనే నెంబర్స్ మీద లేదు కాబట్టి మైనస్గా రాస్తాం. బై ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉందో అన్ని 9s తీసుకుంటాం, ఎన్ని నెంబర్స్ పైన బార్ లేదో అన్ని 0s తీసుకుంటాం. సో మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 8 9 5 6 అనేది డిఫరెన్స్. ఓకేనా? ఓకే, రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తున్నా. 7కి 7 తీసుకున్నా అట్నే. ఇది 8 7 5 6 వస్తుంది డిఫరెన్స్ బై 990. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. సో ఇవన్నీ మేము చేసాం కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే 9th ప్రాబ్లం ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని కామెంట్లో ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.